వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సార్. నెల్లూరులో 14వ డివిజన్లో ఉన్న ఈ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కరతం ప్రతాప్ రెడ్డి ప్రతిరోజు ఒక వీధి అంటూ ఒక వీధిలో శుభ్రపరచడమే కాదు, ఆ వీధిలో ఉండేటువంటి స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. సో ఈ డివిజన్లో ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి, ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనులు ఏంటి, ఆ వివరాలు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. మనమైతే 14వ డివిజన్లో ఉన్నాం. స్థానిక కార్పొరేటర్ కరతం ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. సో విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు కార్పొరేటర్ అయ్యారు. అసలు రాజకీయాలకు రావాలి అని ఎందుకు అనిపించింది? సో విద్యార్థి నాయకుడిగా మీ ప్రస్థానం ఎలా? నేను ఫస్ట్ ఎస్ఎఫ్ఐ సర్వోదయ కళాశాలలో క్లాస్ రిప్రజెంటేటివ్గా ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్ నాయకుడు క్లాస్ రిప్రజెంటేటివ్ గెలవడం జరిగింది. తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్ఎస్వైలో సర్వోదయ కళాశాల వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత కాలేజీ ప్రెసిడెంట్గా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఎన్ఎస్వై జిల్లా జనరల్ సెక్రటరీగా, జిల్లా అధ్యక్షుడిగా, ఫుల్ టైం వర్కర్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాలు చేశాను. విద్యార్థి సమస్యల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశాను 4 రోజుల పాటు. అలాగే విద్యార్థి సమస్యలు బీసీ స్కాలర్షిప్ల కోసం జిల్లా జైలుకు కూడా ఆనాటి కళాశాల యాజమాన్యం నా మీద అక్రమ కేసులు పెట్టి జిల్లా జైలుకు కూడా పంపించారు. ఆ రోజు అన్ని పత్రికల్లో కూడా మా ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎందుకంటే పేద పిల్లలకు చదువు చెప్పకుండా కార్పొరేట్ కాలేజీల్లో పనిచేస్తున్నారు అధ్యాపకులు. దాన్ని నిరసిస్తూ ఆ రోజు నేను ఉద్యమాన్ని నడిపాను. ఎంతోమంది లెక్చర్స్ రిజైన్ చేశారు, ధర్నాలు చేశాను, రాస్తారోకోలు చేసాము. మా దానికి స్పందించే అధికారులు కూడా ఎంతోమందిని సస్పెండ్ చేయడం జరిగింది కూడా మనమే చేస్తున్నాను. ఆనం వివేకానంద రెడ్డి గారు నన్ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పి నన్ను ఆహ్వానించారు. నన్ను ఈ బాలాజీ నగర్లో అంతకుముందు ఈ డివిజన్ కార్పొరేటర్గా కంటెస్ట్ చేయమని మా మిస్సెస్ను కూడా వారు ఆహ్వానించి అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మేము అడుగు పెట్టడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేయడం జరిగింది కూడా. ఆంధ్ర సీలిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు కూడా ఓటేసే లేని పరిస్థితుల్లో పబ్లిక్ ప్రతాప్ రెడ్డికి ఓటేయాలనే ఉద్దేశంతో దాదాపు నాకు 1400 వచ్చినాయి. అప్పుడు గెలిచినటువంటి వ్యక్తికి నాకు 100 ఓట్లు తేడా. రాష్ట్రంలో నాకు వచ్చిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎవరికి రారా కార్పొరేషన్లో. నేను కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ పార్టీ నుంచి కార్పొరేటర్గా ఇక్కడ కంటెస్ట్ చేశాను. దాదాపు 2000 మెజార్టీ, నెల్లూరు నగరంలోనే అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్గా ఎన్నికయ్యాను. తర్వాత ప్రభుత్వం మారినాక మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూశాను. వారి నెల్లూరు నగరాన్ని గతంలో అంతకుముందు ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూశాను. ఆ తర్వాత నారాయణ సార్ పిలుపు మేరకు మన డివిజన్ అభివృద్ధి చేసుకోవాలి, దీన్ని మోడల్ డివిజన్గా చేయాలని ఒక మంచి సంకల్పంతో నారాయణ సార్ గారి అడుగుజాడలతో నడుస్తూ ఆయనతో ఈరోజు పయనిస్తూ ఆయన మన 14వ డివిజన్ని మోడల్ డివిజన్గా చేయాలని సంకల్పించి ఈరోజు నన్ను ప్రోత్సహిస్తున్న నారాయణ సార్కి మా 14వ డివిజన్ ప్రజల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి విషయం తీసుకుంటే మీరు ఈ డివిజన్ కార్పొరేటర్గా వచ్చేటువంటి రోజులకి దానికి ముందు పరిస్థితుల విషయం తీసుకుంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ డివిజన్లో? ముఖ్యంగా మన డివిజన్లో ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా పార్కులు అంతగా పరిస్థితులు లేవు. తర్వాత నేను నారాయణ సార్ దృష్టికి వచ్చినాక ఇక్కడ మన ఏసీఆర్ మాగుంట సుబ్బరామరెడ్డి పార్కుని నేను నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళిపోతే ఆయన అక్కడ నారాయణ సార్ గారు పార్కుని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత యాపదరులో ఉన్నటువంటి మరొక పార్కుని కూడా వారు అభివృద్ధి చేశారు. తర్వాత నుడా పార్కు కూడా ఒకటి అభివృద్ధి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో 3 పార్కుల్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. తర్వాత నారాయణ సార్ గారిని మా డివిజన్ని గ్రీన్ డివిజన్గా చేయాలని చెప్పి ఆయన్ని ఎంటబడ్డాను. 3 నెలలు ఆయన ఎంటబడితే ఆ తర్వాత మన సార్ గారు మన డివిజన్ గ్రీన్ డివిజన్ చేయాలని సంకల్పించి దాదాపు
2000 మొక్కల్ని శాంక్షన్ చేశారు ఫస్ట్. మన డివిజన్ శాంక్షన్ చేసిన తర్వాతే నెల్లూరు నగరం అంతా కూడా ఆయన ఒప్పుకున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో 40,000 మొక్కలు నాటేదానికి నారాయణ సారు అందరికి ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు మీరు చూస్తున్నారు కదండి, ప్రతి డివిజన్లో కూడా మా ప్రతి వీధిలో కూడా మనం చెట్లు పచ్చగా కలకలలాడుతున్నాయి. ఇది నారాయణ సారు దాదాపు 2000 చెట్లు మన డివిజన్లో వేయడం జరిగింది. ఒక్కరోజు ఒక వీధి పరిశుభ్రం అంటూ మన నారాయణ సార్ గారి ఆశీస్సులతో నేను ఇక్కడ మనం ప్రతిరోజు ఒక వీధిని నీట్గా తీసుకొని ఆ వీధుల్లో ప్రతి కాలువలు తీయించడం, తర్వాత దోమల నివారణ కోసం మన సొంతంగా నేను ఒక ఫాగింగ్ మిషన్ దాన్ని కొనడం జరిగింది. పవర్ స్ప్రే ద్వారా దోమల నివారణ కోసం రోజు నా సొంత డబ్బులు పెట్టి నేను పవర్ స్ప్రే ద్వారా దోమల నివారణకి రోజు కూడా పవర్ స్ప్రే చేయించడం జరుగుతుంది. అలాగే 15 రోజులకు ఒకసారి పాగింగ్ చేయించడం జరుగుతుంది. కాలువలో పూడికల సొంత డబ్బులు పెట్టి కూడా మన కాలువల్లో మట్టి కూడా అవన్నీ కూడా తీయించడం జరుగుతుంది. ఈరోజు దోమ లేని డివిజన్గా చేయాలనే సంకల్పంతో నేను ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. చెప్పినటువంటి అభివృద్ధిని ఒకసారి లైవ్లో చూద్దామా? పోదాం సార్, తప్పకుండా. చేసినటువంటి మన పార్కుల అభివృద్ధి అయితేనేమి, ఇలాంటి పచ్చని చెట్లు అయితేనేమి మీకు స్వయంగా మీకు చూపించడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం. అంటే ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు మొత్తంగా జరుగున్నాయి టోటల్గా తీసుకుంటే? మన డివిజన్లోనే దాదాపు నేను కార్పొరేట్ అయినాక దాదాపు ఒక 10 కోట్ల పైన వర్క్ జరుగుతూ ఉంది, చేయించడం జరిగింది. ఎందుకంటే అన్నీ కూడా మనం డివిజన్లో చేసాం. అలాగే ఇక్కడ చూస్తున్నాను కదా పార్కులో, అలా వాటర్ ప్లాంట్ కూడా ప్రజలకి 3 రూపాయలకే వాటర్ ప్లాంట్ కూడా నేను కార్పొరేట్ అయినాక చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నారాయణ సార్ కూడా ఎన్టీఆర్ సుజల స్రవంతి అని చెప్పి 2 రూపాయలకే కూడా వాటర్ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పేద ప్రజల్ని ఆదుకోవాలనే నారాయణ సారు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎన్టీఆర్ సుజల స్రవంతిని కూడా పేద ప్రజలకు మంచినీళ్ళు అందించాం జరిగింది. అదే కాకుండా నేను మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో కూడా ఈరోజు ఈదికి ఒక వాటర్ ప్లాంట్లు వస్తూ ఉన్నాయి, వాటిని మీద చెక్ చేయండి, వాటర్ మంచిది ఇస్తున్నారా లేదని కౌన్సిల్లో నేను గలబా చేస్తే నెల్లూరు నగరం అంతా కూడా కమిషనర్ ఆదేశించారు. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ని చెక్ చేసి రిపోర్ట్స్ ఇవ్వమన్నారు. మొత్తం మన ఏరియాలో అయితే బాగానే ఉన్నాయి. కొన్ని ఒక 5-6 వాటర్ ప్లాంట్ల మీద రిపోర్ట్స్ వస్తే వాటి మీద నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది కూడా మనమే చేస్తున్నాను. తులసి మొక్క కాన్సెప్ట్ ఏంటి అసలు? తులసి మొక్కలు ఏంటంటే మన డివిజన్లో మన ప్రజలు ఏం చేస్తున్నారంటే మెయిన్గా ఒకవేళ బండి ఉదయం చెలిపోయినాక ఇంట్లో ఉంచుకోవడం కొంచెం ఇబ్బంది పడితే దాన్ని తీసుకొచ్చి రోడ్డు సెంటర్లో వేసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ. దానివల్ల గాలికి మొత్తం రోడ్ల మీద చెత్త అంతా ఆ ప్లాస్టిక్ కవర్లు ఎన్ని రావడం కూడా జరుగుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా 14 డివిజన్లో మెయిన్ సెంటర్లు ఎక్కడైతే చెత్త ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ ఉంటాయో అక్కడ తులసి చెట్లు పెట్టడం జరిగింది. ఆ తులసి చెట్ల కాన్సెప్ట్ అందరూ కూడా అధికారులు కూడా మెచ్చుకున్నారు. అప్పుడు సూర్యతేజ గారిని మెచ్చుకొని, అలాగే అన్ని ఇంగ్లీష్ పేపర్లో కూడా స్టేట్ వైడ్ కూడా వచ్చింది మంచి కాన్సెప్టు అని చెప్పి కూడా వచ్చింది. దాన్ని మనల్ని చూసి కొన్ని జిల్లాల్లో కూడా ఇలా ఏడైతే చెత్త ఎక్కువ ఉంటుందో అక్కడ తులసి చెట్లు పెట్టడం కూడా జరుగుతుంది. అది మా 14 డివిజన్ ప్రజలు మాకు గర్వకారణం. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మీద మీరు ఏం చేశారు? ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకంటే ఈరోజు మన నెల్లూరు నగరంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ప్రజలు నడవాలన్నా రోడ్డు దాటాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఉండరు. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కౌన్సిల్లో నేను పెద్ద ఎత్తున దాని మీద గలబా చేయడం జరిగింది. కార్పొరేషన్ దాదాపు 70-80 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసినా అవి ఇంకా బిగించలేకపోతే దాని మీద పెద్ద ఎత్తున నేను కౌన్సిల్లో మాట్లాడి నిలదీయడం జరిగింది. తర్వాత పర్సనల్గా కూడా కమిషనర్కి కూడా యంత్ర పత్రాలు ఇచ్చి గలబా చేసి ఎంటబడిన ఫలితంగానే ఈరోజు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ రావడం జరిగింది. మంత్రి గారు కూడా దాన్ని ప్రారంభించారు. అయితే టెక్నికల్గా కొంత ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ కొద్దిగా ఆగి ఉంది. ఇంకొక 3-4 రోజుల్లో మళ్ళీ ప్రజలకి ట్రాఫిక్ సిగ్నల్స్ దాన్ని అందించడం జరుగుతుంది. సో ఒక కార్పొరేటర్గా ఒకరోజు ఒక వీధి లాంటి కార్యక్రమాలతో పాటు గతంలో కరోనా సమయంలో కావచ్చు, ఇప్పుడు వైద్య సేవల విషయంలో కావచ్చు, ప్రజలకు దాంట్లో కూడా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారని విన్నాము. సార్, ముందుగా
మా 14 డివిజన్ వీధుల్ని నీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కరోజు ఒక వీధి పరిశుభ్రం అనే కార్యక్రమాన్ని 14 డివిజన్లో నేను చేయడం జరిగింది. దానికి అధికారులు ప్రజలు అందరి దగ్గర మన్నలు పొంది దాంట్లో ఇంగ్లీష్ పేపర్స్లో కూడా స్టేట్ వైడ్ కూడా అభినందిస్తూ ఇట్లా మంచి కాన్సెప్ట్ అని చెప్పి అందరూ కూడా అభినందించారు. ఎందుకంటే నీట్గా ఆ వీధిలో ఉన్నటువంటి గడ్డి చెక్కించడం, దోమల నివారణ, కాలువలో పూడికలు తీయించడం, మందు కొట్టించడం, సున్నం బ్లీచింగ్ అంతా చల్లించడం, ఇవన్నీ కూడా నీట్గా చెట్ల పాదుల్లో ఉన్న ఇరుకున్న ప్లాస్టిక్ కూడా తీయించడం, అందంగా తయారు చేసి స్వీపింగ్ మిషన్లు తెప్పించడం, వీధులు అన్నీ కూడా నీట్గా చేసిన దాన్ని అందరూ మెచ్చుకున్నారు. అలాగే కరోనా టైంలో కూడా ప్రాణాలకి లెక్క చేయకుండా ప్రజలకి మంచి వైద్య సేవలు అందించాను. ఎందుకంటే ఎవరికైనా హాస్పిటల్లో చేర్పించమన్నా కూడా వెంటనే హాస్పిటల్లో చేర్పించడం, అలాగే బ్లీచింగు, క్లోరిన్ అంతా కూడా మందులు ప్రతి అపార్ట్మెంట్లకు కానీ ఇళ్ళకి మొత్తం కొట్టించడం, ఎవరైనా పేదవాళ్ళకి మందులు లేకపోతే మందులు అందించడం, ఇవన్నీ కూడా నేను కరోనా టైంలో చేపట్టి ప్రజలు నన్ను వాళ్ళ ఇంటి బిడ్డగా హక్కుని చేర్చుకున్నారని కూడా మనవి చేస్తున్నాను. ఇంకా కౌన్సిల్లో ప్లకార్డ్ పట్టుకునేటువంటి సమస్యలు డివిజన్లో ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి నారాయణ సార్ గారు వచ్చారు కాబట్టి, నారాయణ సార్ గారు మన అడకతలకే అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి ప్లే కార్డ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఇంకా లేదు. సార్ అడిగిన వెంటనే మా 14 ప్రజలకి ఆయన మహానుభావుడు, దేవుడు. ఎందుకంటే అడిగిన వెంటనే అన్నీ చేసేస్తున్నాడు. ఏమడిగినా కూడా ఆయన ప్రతాప్ రెడ్డి ఏమడిగినా కూడా అధికారులు కూడా చెప్పారు, ప్రతాప్ రెడ్డికి ఒక తపన ఉంది చేయాలని, మీరు అన్నీ చేయండి, అలాంటి వాళ్ళని ప్రోత్సహించండి అని అధికారులు చెప్పారు. అధికారులు కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే మా పార్టీ నాయకులు నన్ను కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ కూడా నాకు సహకరించి ముందుకు తీసుకోబోతున్న బట్టి ఈరోజు 14 డివిజన్ నెల్లూరు నగరంలోనే ఆదర్శ డివిజన్గా నేను ఈరోజు చేస్తున్నానంటే మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు, నారాయణ సార్ గారి ఆశీస్సులు, నా ప్రతాప్ రెడ్డి మిత్రులు సహాయ సహకారాలతో, అలాగే మీ బోటి అందరూ కూడా సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాను కూడా మనవి చేస్తున్నాను. సో అలాగే ఇటువంటి పనులు చేస్తూ రోజు వీడియోలు పెడుతూ ఉత్తమ కార్యకర్తగా అవార్డు కూడా లోకేష్ దగ్గర పొందారని విన్నాం. అవునండి, నేను పార్టీలో చేరిన వెంటనే సభ్యత్వ నమోదాలో మా డివిజన్లో 1300 మందిని పైగా చేర్పించడం జరిగింది. దాన్ని నాకు లోకేష్ గారు గుర్తించి ఆయన చేతుల మీదుగా నాకు ఉత్తమ కార్యకర్త అవార్డు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పార్టీలో నేను చేరిన వెంటనే లోకేష్ గారు గుర్తించి, వాళ్ళ టీం గుర్తించి ఉత్తమ కార్యకర్త అవార్డు లోకేష్ చేతుల మీదుగా నాకు అందించారు. సో చివరిగా ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి నా డివిజన్లో అన్ని ఆల్మోస్ట్ ఆల్ చేసేసాం. మన వాటర్ ట్యాంక్ రిపేర్ వచ్చినా కూడా వాటర్ ట్యాంక్ కూడా నారాయణ సార్ గారు మాట్లాడి ఏసీ స్తూపం దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ను కూడా మేము చేయించడం జరిగింది. ప్రస్తుతానికి డివిజన్లో రోడ్లన్నీ వేసేసాం. ఇంకా కాలువలు మాత్రం కట్టాలి. ఆ కాలువలు 1-2 కలవట్లు ఉన్నాయి, అది చేయడం జరుగుతుంది. ఇంకో పెద్ద కాలువ ఇది పక్కనే ఉండేది, ఆ పెద్ద కాలువ మాత్రం త్వరలో ప్రారంభించిన పనులు కూడా దానికి కూడా శాంక్షన్ అయింది, అది కూడా చేయించడం జరుగుతాయి. అప్పటికి నా డివిజన్లో పూర్తిగా వర్క్లన్నీ అయిపోయినాయి. 100% రూపాయలు నారాయణ సార్ గారి నాయకత్వంలో పూర్తిగా చేసినట్టు. రైట్. సో మొత్తానికి తీసుకుంటే మంత్రి నారాయణ గారి సారథ్యంలో డివిజన్లో 14వ డివిజన్ తీసుకుంటే 14వ డివిజన్లో ఇప్పటి వరకు దాదాపుగా అభివృద్ధి పనులు పూర్తయి ఉండాల్సిన 1-2 పనులు కూడా పూర్తవుతాయి. టర్మ్ ఏదైతే ఉందో టర్మ్ క్లోజ్ అయ్యే లోపల పూర్తి చేసేస్తాము. రానున్న ఎన్నికల సమయానికి మొత్తం కూడా పూర్తిగా 100% పనులు పూర్తి చేసినటువంటి డివిజన్గా మాది నిలబడుతుంది, 14వ డివిజన్ నిలబడుతుంది అంటున్నారు కర్తం ప్రతాప్ రెడ్డి. సో మరో కార్పొరేటర్తో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.